వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నవ్వు గురించి మాట్లాడుకుందాం. నవ్వు అనేది పెద్ద టాపిక్. మనం నవ్వుకు సంబంధించి 2-3 విషయాలు ఇందులో మాట్లాడుకుందాం. నవ్వు 4 విధాలు చేయటం అనేది పాత మాట. నవ్వు వ్యాపారానికి సంబంధించిన ఈ ప్రపంచంలో ఒక ప్రోడక్ట్ లాంటిది నవ్వు. సో నవ్వలేనివాడు, నవ్వు రానివాడు వ్యాపారం చేయకూడదు అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. స్మైల్ ఈజ్ వర్త్ $1 million అని, స్మైల్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఫేస్ అని కూడా అంటుంటారు. అంటే మన ముఖానికి ప్రతిబింబం స్మైల్. ఇక నవ్వు మన జీవితానికి ఒక వెలుగు లాంటిది. మన మంచితనాన్ని వేరే వాళ్ళకు చేరవేసే ఒక మెసెంజర్ నవ్వు. నవ్వు ఒక ఔషధం లాంటిది. నవ్వు మనకు దీర్ఘాయుష్ని ఇస్తుందని కూడా అంటుంటారు. ఇక నవ్వు మనకు 3 ప్రయోజనాలు చేకూరుస్తుందని చెప్తూ ఉంటారు. ఒకటి, శారీరకంగా, మానసికంగా, సామాజిక జీవితానికి సంబంధించిన మేలు మనకు కలుగజేస్తుంది. ముఖ్యంగా శారీరకంగా అంటే మనం నవ్వినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే ఒక లాఫింగ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం ఉల్లాసంగా ఫీల్ అయ్యి మన స్ట్రెస్ తగ్గిపోయి మన రక్తనాళాలు యాక్టివేట్ అయిపోయి మనం హాయిగా ఫీల్ అవుతాం. మనం నవ్వినప్పుడు మన ముఖంలో కండరాలు రిలీజ్ అయ్యి మన రక్తనాళాలు కూడా యాక్టివేట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మనం అరే ఇవాళ బాగా నవ్వాం మనం అనే ఫీలింగ్ వస్తుంది మనకు. అట్లాగే లాఫింగ్ థెరపీస్, లాఫింగ్ క్లబ్స్ అనేవి మనం వింటూ ఉంటాం. కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి హాహాహా అని నవ్వడం లాఫింగ్ థెరపీలో ఒక భాగం. ఇక మానసికంగా అంటే మనం ఆందోళనలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, డౌన్ ఫీలింగ్లో ఉన్నప్పుడు మనకు నవ్వొచ్చినా, వేరే వాళ్ళు మనల్ని నవ్వించినా మనం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం మనం. ఇక సామాజిక జీవితానికి సంబంధించి ఒక మనిషి ఇంకో మనిషితో కనెక్ట్ కావాలన్నా, కాంటాక్ట్ కావాలన్నా నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఎంత అందంగా ఉన్నా అతడు నవ్వలేకపోతే మనం అతన్ని పెద్ద పట్టించుకోము. ఒక మనిషి అందంగా లేకున్నా చాలా ఉల్లాసంగా, ఆప్యాయంగా, చాలా హాయిగా నవ్వుతూ మనం మాట్లాడే వ్యక్తిని మనం చాలా ఇష్టపడతాం. పదే పదే అతనితో మాట్లాడాలని కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం క్వాలిటీ అనే మాట వింటుంటాం. వస్తువులకు సంబంధించి ఇది క్వాలిటీ ఉంది, ఇది క్వాలిటీ లేదని. నవ్వులో కూడా క్వాలిటీ అనేది ఉంటుంది. ఒక వ్యక్తిని మనము అవహేళనగా, అవమానంగా, పరిహాసంగా, ఈర్ష్యగా, అసూయతో నవ్వే నవ్వు మనకు నెగటివిటీని నింపుతుంది. చాలా ఉల్లాసంగా, మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు మనకు పాజిటివిటీని పెంచుతుంది. క్వాలిటీ నవ్వు ఏదంటే మనసు నుంచి మనస్ఫూర్తిగా వచ్చే నవ్వే క్వాలిటీ నవ్వు. అట్లాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగితే మనంత హీరో లేడు. ఎవరైనా బాగా కష్టాలు ఉన్నప్పుడు కూడా నవ్వగలిగితే ఈజ్ ఏ బిగ్ హీరో అని చాలామంది ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.